జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు, ఈ మానసిక క్షోభ? విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నారని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి ఎదగకుండా అణగదొక్కాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఆ పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే ఎదిరించి పోరాటం చేయడమే సరని నిర్ణయించుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి తన పట్ల అనుసరించిన విధానాలు, గత 20 నెలలుగా తాను పడ్డ మానసిక క్షోభ, జరుగుతున్న అవమానం, నాయకుల బుజ్జగింపు, పార్టీ కోసం 40 సంవత్సరాల తన పోరాటం, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై ఉద్వేగంగా ప్రసంగించారు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదన్నారు. చంద్రబాబును, కేసీఆర్ను ఎదిరించి పోరాటం చేశానని, రేవంత్ రెడ్డిని సైతం ఎదిరించి పోరాటం చేస్తానని కార్యకర్తల చప్పట్ల మధ్య స్పష్టం చేశారు. ఎదిరిస్తే పోయేదేముంది? ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ అనుభవించాలని అన్నారు. నీ అడుగులకు మడుగులొత్తేవారు కావాలి, ఎదిరించేవారు వద్దు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవాడే నేను, నన్నే అనగదొక్కుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాది, అడ్డు వేస్తే తొక్కుతా అంటున్నారు. ఎంతమందిని అనగదొక్కుతారని నిలదీశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని అన్నారు. కార్యకర్తలను గౌరవించడం తెలుసుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. రేవంత్ రెడ్డి పతనం ఇక్కడి నుండి ఆరంభమవుతుందని స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలు నాకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నానంటూ ఇంకా పలు అంశాలపై ఉద్వేగంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. పార్టీలో వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిల పాత్ర ఏమిటి, వారెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అనగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటోడు ఏదైతుందో వీడు ఇట్లే అనగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను ఈతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు. నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే. నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? అడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు అడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి నేను అడుగుతున్నా,
ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? పాప చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు. భయ్ నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి రాకోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుకు ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.